Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Sreja. So ఇవాళ వీడియోలో మనం డి ఫార్మసీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అసలు డి ఫార్మసీ అంటే ఏంటి, డి ఫార్మసీ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, డి ఫార్మసీలో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, అలాగే డి ఫార్మసీ అనేది కంప్లీట్ అయిపోయాక జాబ్ రోల్స్ ఏంటి, ఇలా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్లీ డి ఫార్మసీ అంటే ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి 2 years ఉంటుంది. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years. అలాగే డి ఫార్మసీ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ వచ్చేసి అయితే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ మనకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు డి ఫార్మసీ చేయొచ్చు అంటే బైపీసీ అండ్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు డి ఫార్మసీ అనేది చేయొచ్చు. అలాగే మనకి ఇంటర్మీడియట్లో అయితే 60% మార్క్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే మనం డి ఫార్మసీ అనేది చేయొచ్చు. అలాగే మనకేంటి డి ఫార్మసీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మనం అవి తెలుసుకుందాం. ఫార్మకాలజీ, ఫార్మకోగనైజో, అలాగే మనకి హ్యూమన్ ఆంటోనమీ అండ్ మనకి ఫిజియాలజీ, పాథాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి డి ఫార్మసీలో. సో మనకి డి ఫార్మసీలో ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. సో ప్రాక్టికల్స్ వచ్చేసి మనకి హాస్పిటల్ ఫార్మసీ ఉంటుంది కదా, అక్కడ ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాక్టికల్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి పీసీఐ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తే మనము డి ఫార్మసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో డి ఫార్మసీ కంప్లీట్ అయిపోయినాక మనం జాబ్స్ అనేవి చేయొచ్చు. సో ఎలాంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో మనకి అన్ని టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్లలో మనకి ఫార్మసిస్ట్గా వర్క్ చేయొచ్చు. సో మనం గవర్నమెంట్ ఫార్మసిస్ట్ గా చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ ఫార్మసిస్ట్ గా చేయొచ్చు, లేదంటే రైల్వే ఫార్మసిస్ట్ కావచ్చు, సిఆర్పిఎఫ్ ఫార్మసిస్ట్ గా చేయొచ్చు. ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఫార్మసిస్ట్ గా చేయొచ్చు. లేదు అంటే మనం ఓన్ గా కూడా ఫార్మసీ అనేది పెట్టుకొని రన్ చేయొచ్చు. అలాగే మనకి ఫార్మసీకి రిలేటెడ్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వర్క్ చేయొచ్చు. అండ్ మనకి ఫార్మసీ ల్యాబ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ ల్యాబ్స్ లలో కూడా ల్యాబ్ అసిస్టెంట్స్ గా కూడా వర్క్ చేయొచ్చు. సో డి ఫార్మసీ అనేది కంప్లీట్ అయిపోయాక ఇలాంటి జాబ్ రోల్స్ అనేవి అయితే మనకు ఉంటాయి. సో మనకి ఫీ అనేది ఎంత ఉంటుంది, డి ఫార్మసీ చేయాలంటే ఫీ ఎంత ఉంటుంది? సో మనకైతే 20,000 నుండి అయితే 2 lakhs వరకు ఉంటుంది. కాలేజ్ ని బట్టి ఫీ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు అసలు డి ఫార్మసీ అంటే ఏంటి, సిలబస్ ఏంటి అండ్ మనకి జాబ్ రోల్స్ ఏంటి అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.